అంటే మీరు మోడలింగ్ ఇన్ సీక్రెట్స్. మోడల్ నుంచి హీరోయిన్గా మారినప్పుడు డ్రీమ్ రోల్ ఏమైనా ఫీల్ అయ్యారా? నాకు ఈ రోల్ బాగుంటుంది ఇట్లా చేద్దామని ఫీల్ అంటే డ్రీమ్ రోల్ కింద ఐ వాంటెడ్ టు బీ ఆన్ స్క్రీన్, ఐ వాంటెడ్ టు బీ ఆన్ టెలివిజన్, దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డ్రీమ్. సో తర్వాత ఏమైనా రోల్స్ అది సెకండరీ. సో డ్రీమ్ హ్యాపెండ్ వెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. తర్వాత సో అలా అలా ఏం లేదు ఇలా డ్రీమ్ రోల్ కావాలి అది. వెన్ ఎవర్ ద స్క్రిప్ట్ కమ్స్ అండ్ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ మీ, నాకు నచ్చితే నేను చేస్తాను. అంతే సింపుల్, అంత కాంప్లికేట్ నేను చేయలేదు. నాన్నగారు నచ్చితే ఆయన క్యారీ చేస్తూ ఉంటారు. ఆయన యాక్చువల్గా హీరో ప్రొడ్యూసర్గా ఆయన డైరెక్టర్గా కానీ హీరోయిన్ కానీ ఎవరైనా సరే నివేద థామస్, కీర్తి సురేష్ అందరూ జర్నీ చేస్తారు ఆయనతో ఇప్పటికీ కూడా. కంటే కూడా నాతో ఆ పేరింగ్ నచ్చేసింది అనుకోండి ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. దసరా చూసినప్పుడు మేము టెన్షన్ పడ్డాం మీ పక్కన పేరు కాదు అని. కానీ ధరణి క్యారెక్టర్ని చాలా బలంగా తీసుకెళ్ళారు. అంత మాసు అట్లా చూశారు. కానీ ఒక ఆ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత వెళ్ళి తాళి కట్టేసి వెరీ ఎమోషన్. అక్కడి నుంచి సినిమా మారింది అసలు యాక్చువల్గా. అంటే మీ మాస్ దాకా ఇటు చాలా తను నా మీరు అన్నట్టు తను నాకు హీరోయిన్ కాదు తను. అండ్ నా కళ్ళ ముందే అన్నీ జరుగుతాయి, పెళ్ళి కానీ అంత నేనే. ఇట్స్ అదే ఎక్సైట్మెంట్. ఐ థింక్ ఆ సినిమాలో ఒక రకంగా హై పాయింట్ అదే.